ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ కగార్ మధ్యభారతంలోని ఆదివాసుల జీవితాలను ఛిద్రం చేస్తోంది. పిల్లలు, వృద్ధులు, స్త్రీలు అనే విచక్షణ లేకుండా మొత్తం ఆదివాసీ జాతి హననానికి కారణమవుతోంది. దండకారణ్యం అంతా మోహరించబడిన సాయుధ సైనిక బలగాలు నిత్యం అనేక ఆకృత్యాలకు పాల్పడుతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ హింసకు నిరసనగా, ఆదివాసీలకు మద్దతుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో దళిత ఆదివాసీ పౌరహక్కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు అందరూ నిరసనలు ప్రకటిస్తున్నారు. వివిధ వామపక్ష పార్టీలు, విప్లవ పార్టీలు ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటించి ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతున్నాయి. మరోవైపు కొంతమంది ప్రజాస్వామ్యవాదులు, వివిధ వామపక్ష పార్టీల నాయకులు ప్రస్తుతం జరుగుతున్న ఆదివాసీ హింసాకాండ ఆగాలంటే అందుకు పరిష్కారం తక్షణం కాల్పుల విరమణ జరగాలని, మావోయిస్టు పార్టీ, కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలని కోరుతూ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 200 సంఘాలు ఈ చర్చల ప్రక్రియను ముందుకు తీసుకుపోవడానికి పూనుకుంటున్నాయి. ఆంధ్ర కోస్తా జిల్లాల్లో ఆదివాసీల హత్యాకాండను ఆపాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి సామూహికంగా వేలాది ఉత్తరాలు రాయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక నిర్ణయించింది. ఆ ప్రకారంగా కార్యకర్తలు, ప్రజాస్వామికవాదులు ప్రతిదినం అనేక మందిని వ్యక్తిగతంగా కలిసి మధ్యభారతంలో జరుగుతున్న ఆదివాసీల ఊచకోతను వారికి వివరించి వారిచేత పోస్ట్ కార్డు రాయించడం జరుగుతోంది. వాళ్ళకు ఉండేటువంటి వనరులను అన్నిటి కూడా వాళ్ళకి ఆదానికి, అంబానీకి కట్టబెట్టాలనే ఉద్దేశంతో వాడి మీద కొంతమంది ఆదివాసులను ఆ ప్రాంతం నుంచి వెకేట్ చేయించడానికి కుట్రపూరితంగా ఈ ఒక ఎన్కౌంటర్, నక్సలైట్లు ఉన్నారు, ఇంతమంది చచ్చిపోయినటువంటి అదంతా కూడా నిజం కాదు. ఈరోజు ఆదివాసులు కానీ లేకపోతే వాళ్ళు మనకు స్ఫూర్తి ఏంటంటే మనం ఏమి తినాలో ఏమి తినకూడదు, తర్వాత అటవీ ప్రాంతం ఉంటే మనకు స్వచ్ఛమైనటువంటి గాలి, నీరు అన్నీ వస్తుంది. కాబట్టి ఈ ఆదివాసుల మీద జరిగే ఈ అత్యాచారాలను కూడా ఆపాలని చెప్పేసి నేను చీఫ్ జస్టిస్ వారిని కోరుకుంటున్నాను. నేను ఆ విధంగా లెటర్ కూడా ఇచ్చాను. కాబట్టి దీని విషయంలో to the Honorable Chief Justice of India. As a concerned citizens of India, we would like to bring a grave threat to Indian Constitution to your notice for immediate action. Union Home Minister has been declaring that his government would eradicate Maoists by March 31st, 2026. Already 490 Adivasis have been killed during the last 15 months. This is a gross violation of the right to life guaranteed under Article 21 of the Constitution. Announcement of deliberate killing and its ruthless execution are punishable under the laws of the land. We think it is the bounden duty of Supreme Court to immediately stop this genocide. Please save the lives of our fellow citizens and save the right to life provided by the Constitution. ప్రజలారా,
ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తరపున రాష్ట్ర వ్యాపితంగా కూడా ఈరోజు మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఆదివాసీ హననం, పర్యావరణ విధ్వంసం మీద ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అనేక మంది మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి జస్టిస్ గారికి ఈరోజు పోస్ట్ కార్డుల ద్వారా ఉత్తరాలు పంపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఎప్పుడూ లేని విధంగా మన భారత కేంద్ర హోంమంత్రి గారైనటువంటి గౌరవ అమిత్ షా గారు ఈ దేశంలో 2026 మార్చి 31 కల్లా మావోయిస్టులని నిర్మూలిస్తామని చెప్పి, ఈరోజు మావోయిస్టులను చంపేస్తామని చెప్పి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలని అడవుల నుంచి తరిమేసే ప్రయత్నంలో ప్రతిరోజు 30 మంది, 40 మంది, 20 మంది ఇట్లా చంపుకుంటూ పోతూ ఉన్నారు. మేము మొత్తాన్ని చంపేస్తాం, తుడిచిపెట్టేస్తామని చెప్పడం కూడా ఒక నేరపూరితమైనటువంటి వర్డ్ అది. కాబట్టి ఇంత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జీవించే హక్కును కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలని, ఈరోజు ప్రమాదంలో పడినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి ప్రధాన బాధ్యత సుప్రీంకోర్టు పైన ఉంది. అందుకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఒక భారత పౌరులుగా లేదా ప్రజాస్వామికవాదులుగా, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులుగా మేము భారత ప్రధాన న్యాయమూర్తికి ఈరోజు పోస్ట్ కోర్టుల ద్వారా ఉత్తరాన్ని పంపిస్తున్నాం. వెంటనే ఈ జినోసైడ్ని ఆపండి, పర్యావరణాన్ని కాపాడండి, జీవించే హక్కును కాపాడండి, ప్రజాస్వామిక విలువల్ని, భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడండి అని వారికి మిక్కిలిగా మేము ప్రార్థిస్తూ ఈ పోస్ట్ కార్డుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.